ఒక మహిళ తలుచుకుంటే సాధించలేనిది ఏమీ లేదంటూ అనునిత్యం విద్యార్థులకు బాసటగా ఉంటూ ఎందరో మహిళలకు ఆదర్శంగా నిలుస్తున్న మా పాడేరు గిరిజన సంక్షేమ శాఖ ఉప సంచాలకురాలు కుమారి లోకనాథం రజనీ గారికి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలికల పాఠశాలలు తురకలవలస, పెదగరువు, అల్లూరి సీతారామరాజు జిల్లా ప్రధానోపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది. మేడం నమస్తే అండి. మీరు ఇప్పుడు ఇక్కడ పాడేరులో ఏటీడబ్ల్యూగా వచ్చారు, ప్రస్తుతానికి డీడీగా మొత్తం ఫుల్ టైం చూస్తున్నారు. మీరు అసలు ఈ స్థాయికి రావడానికి ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారు మేడం గారు? మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి కొంచెం వివరాలు ఇస్తారు? నా పేరు రజనీ అండి. నేను మా శ్రీకాకుళం. మా మదర్ హౌస్ వైఫ్, మా ఫాదర్ ఆర్టీసీలో జాబ్ చేస్తారు. మాకు చిన్నప్పటి నుంచి అంటే ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ తక్కువ ఉన్నప్పటికీ కూడా మా మదరు మా ఫాదరు మమ్మల్ని బాగా చదివించి వీళ్ళని మంచి స్థాయిలో ఉంచాలనే ఒక మంచి ఉద్దేశంతో మమ్మల్ని చిన్నప్పటి నుంచి చక్కగా చదివించారు. ముఖ్యంగా మా మదరు మమ్మల్ని అంటే మాకు ఇన్స్పిరేషను. నేను మా సిస్టరు, తను సాఫ్ట్వేర్ ఇంజనీరు, నేను కూడా ఇద్దరం కూడా మంచిగా చదువుకొని పీజీస్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఇప్పుడు టీచర్గా నేనైతే టీచర్గా చేరి తర్వాత ఈ డిపార్ట్మెంట్లోకి వచ్చి ఏటీడబ్ల్యూగా తర్వాత ఇప్పుడు ప్రజెంట్ డీడీఎఫ్ఏసీగా చేస్తున్నాను. మా తాలూకా అంటే మా సిస్టర్ కూడా సాఫ్ట్వేర్ ఇంజనీరు. మేము ఒక మహిళలు అయినప్పటికీ కూడా అంటే వీళ్ళు మహిళలు, వీళ్ళకి ఎక్కువ చదివించడం ఎందుకు, వీళ్ళు సమాజంలో వాళ్ళ వ్యక్తిత్వం మీద వాళ్ళు ఇండివిజువల్గా నిల్చొని వాళ్ళ పనులు వాళ్ళు నిర్వర్తించి వాళ్ళ విధులు వాళ్ళు నిర్వర్తించుకునేలాగా మమ్మల్ని తీర్చిదిద్దడంలో మా మదర్ తాలూకా పాత్ర చాలా ఎక్కువగా ఉంది. ఆమె ఒక మహిళ అయినప్పటికీ కూడా, ఆమె ఒక హౌస్ వైఫ్ అయినప్పటికీ కూడా వాళ్ళ ఇద్దరు అమ్మాయిల్ని కూడా బాగా చదివించి మంచి స్థాయిలో పురుషులతో సమానంగా అంటే సమాజంలో అందరూ సమానమే, ప్రతి వ్యక్తి కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళు ముందుకి వాళ్ళ జీవితం సాగించాలనే ఒక ఉద్దేశం మాకు చిన్నప్పటి నుంచి చెప్పారు. అలా ఉండాలి అని చెప్పి దానికి మా ఫాదర్ కూడా సహకరించబట్టి మేము ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాము. కాబట్టి ప్రతి మహిళ కూడా మహిళల్ని ముందుకెళ్ళడానికి వాళ్ళు బాగా చదువుకొని వాళ్ళ కాళ్ళ మీద నిలబడి వాళ్ళ వ్యక్తిత్వాన్ని వాళ్ళు కాపాడుకుంటూ సమాజంలో అందరితో సమానంగా ఎదిగేలాగా, అలాగే ఫ్యామిలీ లైఫ్లో కూడా వాళ్ళు లీడ్ చేసి సమాజంలో ఒక మంచి స్థాయిలో ఉండేలాగా తల్లిదండ్రులు ప్రోత్సహించాలి. అదే రకంగా ప్రతి మహిళ ఈ సమాజానికి కానీ ఒక ఇంటికి కానీ వెన్నుముక్క లాంటి వాళ్ళు. ప్రతి మహిళ వాళ్ళకుండే బలము, పట్టుదల, అలాగే జ్ఞానము, ఓర్పు, వాళ్ళు ఎటువంటి ప్రతికూల పరిస్థితులనైనా ఎదుర్కోగలిగే సామర్థ్యం మహిళలకు ఉంటుంది. కాబట్టి ప్రతి మహిళ కూడా కేవలం అంటే వాళ్ళ ఇంటికి పరిమితం అయిపోకుండా వాళ్ళలో ఏమైతే బలాలు ఉన్నాయో వాటిని, అలాగే ఏమైతే వాళ్ళకి శక్తి ఉందో దాన్ని గుర్తించుకొని పైకి ఎదగాలి. ముఖ్యంగా గిరిజన ప్రాంతంలో ప్రతి గిరిజన విద్యార్థి కూడా ఆడపిల్లలు చదువుకోవాలి. చిన్న వయసులో పెళ్లిళ్ళు చేసుకొని వాళ్ళ లైఫ్ని అక్కడికే ఆపేయకుండా వాళ్ళు డిగ్రీ చదివి ఏదో ఒక ప్రొఫెషన్ వాళ్ళకి నచ్చింది, వాళ్ళకి కెపాసిటీ, వాళ్ళకి నచ్చిన ఆసక్తి ఉన్న ఒక రంగాన్ని ఎంచుకొని దాంట్లో ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. దానికి ప్రభుత్వం కూడా ఇప్పుడు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తుంది. కాబట్టి ప్రతి మహిళకి, అలాగే మా స్కూల్స్లో ఉండే ప్రతి గిరిజన బాలికా విద్యార్థికి ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే, ఒక మహిళ తలుచుకుంటే సాధించలేదంటూ ఏదీ లేదు. కాబట్టి మన స్థాయిని మనమే అడ్డుకట్టేసుకొని ఆగిపోకుండా మనం ప్రగతి పదంలోకి దూసుకొని వెళ్ళాలి. అప్పుడే మన ఇల్లు కూడా బాగుపడుతుంది, అలాగే మన సమాజం కూడా మంచిగా ముందుకెళ్తుంది. దీనికి ఇప్పుడు సహకరించే వాళ్ళు చాలా మంది ఆఫీసర్స్, అలాగే ప్రభుత్వం ముందుకొస్తుంది. దీన్ని ఉపయోగించుకొని మనం ముందుకెళ్లాలని కోరుకుంటున్నాను. అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.